పేపర్ లో ప్రజా వాయిస్, ప్రజలు రాసే ప్రజా వాయిస్ ఎట్లుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. బీసీలలో చైతన్యం వచ్చిందా? కొంతమందిని చూస్తే బీసీలలో ఇంకా చైతన్యం రాలేదని అనుమానాలు వెల్లువెరుస్తున్నాయి. అగ్రవర్ణాల నాయకుల భజనలు చేస్తూనే ఉన్నారు. ఎక్కడ మీటింగ్ లో పెట్టినా ఎగబడి వెళ్తున్నారు. చిన్న చితిక పదవులకు ఆశపడుతున్నారు. బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుంటే మౌనంగా ఉంటున్నారు. అగ్రవర్ణాల నాయకులకు ఉడిగం చేస్తూ ఆయా నాయకులకు జిందాబాదులు కొడుతున్నారు. అన్ని రంగాలలో అగ్ర కులాలదే ఆధిపత్యం చెలాయిస్తుంటే అణగారిన ప్రజలు మాత్రం ఇంకా ఉచితాల కోసం ఆశపడుతున్నారు. ఇప్పటికైనా సబ్బండ కులాలు మేల్కొని బీసీలకు జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను నిలదీసినప్పుడే బీసీల బ్రతుకులు బాగుపడతాయి. బీసీలు రాజ్యాధికారం అందుకున్నప్పుడే ఇన్నాళ్ళు చీకట్లో మగ్గుతున్న వర్గాల్లో వెలుగులు నిండుతాయంటూ రమేష్ గాన్లా జబర్దస్త్ గా రాసిండు. కాబట్టి బీసీ నాయకులలో అనుచితి మాత్రం ఏర్పడ్డది. ఏ బీసీ నాయకులు ఆర్ కృష్ణన్న బీజేపీలో ఉన్నాడు, జాజుల శ్రీనివాస్ గౌడ్ పోరాటం చేస్తుండు, ఆర్ కృష్ణన్న పోరాటం చేస్తుండు, తిన్మార్ మల్లన్న పోరాటం చేస్తుండు. చాలా మంది పోరాటాలు చేస్తున్నప్పటికీ సఖ్యత లేకుండా వెళ్తా ఉంది. వీళ్ళందరూ ఒక ఫ్రేమ్ లోకి రాలేకపోతున్నారు. ఎవరి హిడెన్ ఎజెండా వాళ్ళకే ఉండదు. రాజకీయంగా ఎవరి హిడెన్ ఎజెండా వాళ్ళకే ఉండడం ద్వారా బీసీలలో అనిశ్చితి మాత్రం నెలకొంది అని చెప్పుకోవచ్చు. ఒక బీసీ నాయకుని నమ్ముకొని కొందరు బీసీ నాయకులు వెళ్తా ఉంటే వాళ్లకు అటు ఇటు గతిలేని పరిస్థితి కూడా ఏర్పడ్డది చాలా పార్టీలలో. ఎందుకంటే వాళ్ళందరూ పార్టీలకు అతీతమై ఉన్నారు. పార్టీలలో విలీనమై ఉన్న బీసీలే మనం చూస్తూ ఉంటాం. ఎవరన్నా బయటికి వచ్చి చేస్తా ఉంటే ఆ బీసీ నాయకుల పైన కేసులు పెడతా ఉంటే ఒక్క బీసీ నాయకుడు మాట్లాడు. చాకల ఐలమ్మ ఉంది, చాకల ఐలమ్మ ముని మన్మడు చనిపోతే ఒక్క బీసీ నాయకుడు పోయి పరామర్శించలే. ఏడుంది బీసీలలో చైతన్యం? అలా కుటుంబ సభ్యులు నాకే ఫోన్ చేసి ఏడ్చిళ్ళు, అన్న ఒక్కరు రాలేదన్న కనీసం బీసీ అనేదే చెప్పే ఒక్క నాయకుడు మేము బీసీ కాదన్నా, మేము సాకులం బీసీలం కాదా అని వాళ్ళు బాధపడుతున్న పరిస్థితులు. ఎవడు పోయిండు? చనిపోయినప్పుడు పోవాలి కదా, పాడే మొయ్యాలి కదా.